ఎక్కువ మంది మదిలో మెదులుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధ అనేది దాదాపుగా అన్ని రంగాల్ని టచ్ చేసింది. అన్ని రంగాల్లో ద వే వీ డూ వర్క్ దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో నా జాబ్ ఉంటుందా, నేను ఎలాంటి జాబ్ అయితే చేస్తున్నానో ఇలాంటి జాబ్స్కి ఇంకా అవకాశాలు ఉంటాయా, ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చదువుకుంటే బాగుంటుంది, వీళ్ళు ఇంకొక 1 or 2 or 3 or 4 ఇయర్స్లో వీళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి వాళ్ళు ఏదైతే జాబ్స్ యాస్పైర్ చేస్తున్నారో అలాంటి జాబ్స్ అసలు ఉంటాయా, ఇలాంటివి రకరకాల క్వశ్చన్స్ బోత్ స్టూడెంట్స్లో ఉన్నాయి, పేరెంట్స్లో ఉన్నాయి, ఫ్యాకల్టీ మెంబర్స్లో ఉన్నాయి, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్నాయి, ఈవెన్ పొలిటీషియన్స్లో ఉన్నాయి. హౌ వీ షుడ్ ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ దీస్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ అని. ఐ థింక్ బ్రాడ్లీ స్పీకింగ్ లాస్ట్ 1 or 2 వీక్స్లో నేను చాలామందితో మాట్లాడాను. వెరీ సీనియర్ ప్రొఫెషనల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ యూనివర్సిటీస్, అలాగే జనరల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు, బ్లూ కాలర్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, రకరకాల వాళ్ళతోటి స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ రంగాల్లో ఏమి మార్పులు రాబోతున్నాయి, లేదా కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఎలాంటి మార్పులు ఆల్రెడీ వచ్చేసినాయి, అవి స్లోగా మన భారతదేశంలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అన్నది బేరీజ్ వేసుకుంటే ఐ థింక్ 2-3 ప్యాటర్న్స్ మనకి క్లియర్గా అర్థమవుతాయి. ముందుగా ఏ జాబ్స్ని రీప్లేస్ చేయటం కష్టమో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే మెషిన్ లెర్నింగు, వీటి చేత ఎంపవర్ చేయబడినటువంటి రోబోటిక్స్ చాలా వరకు ముండేన్ యాక్టివిటీస్ని చేయగలుగుతాయి, రొటీన్ యాక్టివిటీస్ని చేయగలుగుతాయి. అంటే ఉదాహరణకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది, ఆ ఫెసిలిటీలో కార్ డిజైన్ తెలుసు మీకు, ఏ అసెంబ్లీ స్టేజ్లో ఏ పార్ట్స్ని ఇంకా మిగతా ఏ పార్ట్స్ తోటి మీరు ఇంటిగ్రేట్ చేయాలో తెలుసు. ఇదంతా కూడా వెల్ మాస్టర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అది దాంట్లో సర్ప్రైజెస్ ఏమి ఉండవు. కాబట్టి రోబోట్స్ను వాడి ఆ పని చేయటం అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మనుషులతోటి అసెంబ్లీ లైన్లో పనిచేసే అవసరం లేకుండా పోయింది. అంటే బ్లూ కాలర్డ్ వర్కర్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, రొటీన్ మ్యానుఫ్యాక్చరింగ్, హైలీ సిస్టమేటిక్, హైలీ స్టాండర్డైజ్డ్ ప్రాసెసెస్ వాడుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో ప్రాబబ్లీ ఉద్యోగాలు తగ్గుతాయి. ఇకపోతే మిస్లీనియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అంటే చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క వస్తువులో కూడా ఇంటర్ఫిరెన్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యాక్చువల్ పర్సన్ ఉంటుంది. అలాంటి చోట కొన్ని స్టెప్స్ ఆటోమేట్ చేయబడినా, కొన్ని స్టెప్స్ సిఎన్సి మెషిన్స్నో రోబోట్స్నో వాడి మీరు ఆటోమేట్ చేయగలిగిన, కొన్ని స్టెప్స్లో యాక్చువల్గా హ్యూమన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి మిషనింగ్ ఏరియాస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ టు నాట్ దట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ ఆర్ ప్రోడక్ట్స్, అలాంటి సందర్భాల్లో బ్లూ కాలర్డ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మరి ఎలాన్ మస్క్ డ్రైవర్లెస్ ట్యాక్సీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, డ్రైవర్లెస్ కార్స్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి రాబోయే రోజుల్లో డ్రైవర్స్కి ఉద్యోగాలు ఉంటాయా? ఐ థింక్ నేషనల్ హైవేస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ హైవేస్లో మాన్యువల్ ఎఫర్ట్ తక్కువగా ఉన్నప్పటికీ, కొంత ఆటోమేషన్కి అవకాశం ఉన్నప్పటికీ, మనలాంటి ఓల్డ్ సివిలైజేషన్స్, అనాదిగా వస్తున్నటువంటి ఆర్గానిక్గా డెవలప్ అయినటువంటి విలేజెస్, ప్రాంతాల్లో ఉన్నటువంటి నైసర్గిక భౌగోళిక
మరి రకరకాల వైవిధ్యం ఉన్నటువంటి ఆ, మన దేశం లాంటి దేశాల్లో 100% ఆఫ్ ఆటోమేషన్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి అవకాశం ఉండదు. బట్ సమ్ సెక్షన్స్ని ఆటోమేట్ చేయడానికి, సమ్ సెక్షన్స్ని డ్రైవర్లెస్ చేయడానికి, సమ్ సెక్షన్స్లో యాక్చువల్ హ్యూమన్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి హెల్త్ సెక్టర్లో ఎలా ఉంటుంది? ఇవాళ రేడియాలజీ అంటే ఉదాహరణకి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ల్యాబ్కి వెళ్ళి పలానా టెస్ట్ చేయించుకోమంటారు, లేదనుకుంటే ఎంఆర్ఐ అంటారు, క్యాట్ స్కాన్ అంటారు, ఇంకోటి ఏదో స్కాన్ అంటారు, ఎక్స్రే అంటారు. ఇవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫిల్మ్ని కానీ ఆ డిజిటల్ రికార్డుని కానీ చదవడానికి ఇంతకుముందు రేడియాలజిస్టులు అంటే స్పెషల్లీ ట్రైన్డ్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబులర్స్ ఏజెంట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీరు కొంత ల్యాబొరేటరీలో టెస్టులు చేసి స్టాండర్డైజ్ చేసి క్యాలిబ్రేట్ చేసి ఈ మెషిన్స్ని తయారు చేశారు, ఎంఆర్ఐ మెషిన్ని తయారు చేశారు. సో మళ్ళీ ఎంఆర్ఐ మెషిన్లో ఎలాంటి రీడింగ్స్ని అది డిజిటల్ రూపంలో రికార్డ్ చేసుకుంటుందో దాన్ని చదవటానికి ఆల్రెడీ దాని దగ్గర ఆ లూప్ ఉంది. ద మెషిన్ లూప్ అండ్ ఎనఫ్ ఇంటెలిజెన్స్, క్యాలిబ్రేషన్స్, స్టాండర్డ్స్ ఆల్రెడీ ఆ మెషిన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలోనే వాడాం కాబట్టి, ఆ డేటాని మనం రికార్డ్ చేసుకోవడంలో వాడాం కాబట్టి, మళ్ళీ ఆ రికార్డుని తిప్పి అనలైజ్ చేయడానికి నిజంగా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అంతగా అవసరం లేదు. కాబట్టి రేడియాలజీ లాంటివి వేర్ మెషిన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్, వాటిని ఆటోమేట్ చేయటం ద్వారా, ఏఐ ఎనేబుల్ చేయటం ద్వారా అక్కడ కొంత మ్యాన్ పవర్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా ఉద్యోగాలు ఉండే అవకాశాలు ఉండవు. బట్ లేబర్ ఇంటెన్సివ్ యాక్చువల్ పర్సన్ ఉండాలి, పర్సన్ ఉంటేనే బాగుంటుంది, పర్సన్ ఉంటేనే ఎఫిషియెంట్గా ఉంటుంది అనే అన్ని సందర్భాల్లో కూడా హ్యూమన్స్కి అవకాశాలు ఉంటాయి. సో మరి ఆఫీసెస్కి వద్దాం. ఆఫీసెస్ ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఆఫీసెస్ ఉంటాయా? మనందరం పలానా టైంలో 9 to 5 10 to 6 ఏదో ఒక టైంలో ఆఫీస్కి వెళ్ళటం, ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చోవటం, పుస్తకాలతోటో, లెడ్జర్స్ తోటో, డాక్యుమెంట్స్ తోటో, ఇంకా కస్టమర్స్ తోటో మాట్లాడటం. ఆఫ్ లేట్ గత 20-30 years నుంచి మోస్ట్లీ మనం డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ వాడుతున్నాం కాబట్టి, వరల్డ్ వైడ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ వాడుతున్నాం కాబట్టి, కంప్యూటర్స్ కూడా మోరార్లెస్ అన్ని డెస్క్ల మీద కనిపిస్తున్నాయి మనకి. సో కంప్యూటర్స్ను వాడి మనం రోజువారీగా చేసే పనుల్లో చాలా మేరకు ఆటోమేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పనిచేసే వాళ్ళని మనం వైట్ కాలర్ వర్కర్స్ అంటున్నాం. కాబట్టి ఇలాంటి జాబ్స్ గణనీయంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని మనం రోజువారీగా మనం ఏం చేస్తాం? సపోజ్ ఐఎమ్ అసిస్టింగ్ ఎన్ ఆఫీసర్, ఎన్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి. మా బాస్ రోజువారీగా ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్కి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, వాళ్ళందరి స్కెడ్యూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరినీ ఒక క్యాలెండర్లో పెట్టి నేను ఈ మీటింగ్ని పలానా 10 గంటల నుంచి 12 గంటల వరకు అంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుందా? సో క్యాలెండర్స్, స్కెడ్యూలింగు, ట్రావెల్ ప్లాన్స్, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఈమెయిల్స్ పంపడం, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ పంపడం, ఇలాంటివన్నీ కూడా సెక్రటేరియల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాటి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే కామెట్ లాంటి ఏఐ ఎనేబుల్డ్ బ్రౌజర్స్ తెర మీదకి వస్తున్నప్పుడు, వాళ్ళు అలాంటి బ్రౌజర్స్ని ఆపరేటింగ్ సిస్టమ్గా ఊహించుకుంటున్నప్పుడు, అలాంటి బ్రౌజర్స్ ఆటోమేటికల్లీ మిగతా అప్లికేషన్స్ తోటి, మిగతా సూట్స్ తోటి, మిగతా లైక్ గూగుల్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో, గూగుల్ డాక్యుమెంట్స్ అని, గూగుల్ వాళ్ళ మెయిల్ అని, గూగుల్ వాళ్ళ యూట్యూబ్ అని, గూగుల్ వాళ్ళ మీటింగ్ అని, లైక్ దే హ్యావ్ ప్రాబ్లీ 100 different products. ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా యాక్సెస్ చేస్తూ ఆ బ్రౌజరే ఒక ప్లాట్ఫామ్ లాగా, ఆ బ్రౌజరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా తయారు చేయాలని కామెట్ లాంటి
బ్రౌజర్స్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంకా ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 or 3 ఇయర్స్ మనం చాలా 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 ప్రాక్టికల్గా ఉపయోగపడే, ఆఫీసెస్లో ఉపయోగపడే, మన వర్క్ ప్లేసెస్లో ఉపయోగపడే ఏఐ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ని, ఏఐ ఎనేబుల్డ్ ఎన్వైరన్మెంట్స్ని, ఏఐ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్స్ని మనం చూస్తాం. కాబట్టి మరి మన పిల్లలందరూ ఏం చదువుకోవాలి, మన పిల్లలందరూ ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, లేదు వాళ్ళే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలంటే ఎలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ ఏఐ యాజ్ ఆఫ్ నౌ హ్యాస్ ద పొటెన్షియల్ టు టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. ఏ ఏరియానైనా టచ్ చేయగలదు. ఏ ఏరియాలోనైనా ఏఐ మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ని, మాన్యువల్ లేబర్ని, మాన్యువల్ కాంట్రిబ్యూషన్ని గణనీయంగా తగ్గించగలదు అన్నది మనకు అర్థమవుతుంది. ఒక 1 or 2 or 3 or 4 ఇయర్స్లో స్లోగా ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క ఫీల్డ్, ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్, ఒక్కొక్క సెక్టర్ని ఈ టూల్స్, కొత్తగా రాబోతున్న టూల్స్, వస్తున్న టూల్స్, మనం డెవలప్ చేయాలనుకుంటున్న టూల్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి పర్వేసివ్గా కనిపిస్తాయి. డామినేట్ చేయటం మనం చూస్తాం. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆ సెక్టర్స్లో యాక్చువల్ ఎంప్లాయ్మెంటు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వెల్, ఇది మనకి కంప్యూటర్స్ డెస్క్టాప్ మీదకి వచ్చినప్పుడు మనందరం కూడా ఇలాగే కొంత ఆలోచన చేసాం, ఆందోళన చెందాం. బ్యాంకులోకి కంప్యూటర్స్ వచ్చేస్తే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి కంప్యూటర్స్ వస్తాయి, హాస్పిటల్స్లోకి కంప్యూటర్స్ వస్తాయి, అక్కడ పనిచేయాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలాగో, వాళ్ళందరూ ఏం చేయాలి అని చాలా రెసిస్టెన్స్ ఉంది. చాలా ఉద్యమాలు జరిగినాయి కంప్యూటరైజేషన్కి వ్యతిరేకంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అరౌండ్ ద వరల్డ్. ఎస్పెషలీ సోషలిస్ట్ సెక్టర్ ఉన్నటువంటి సొసైటీస్లో ఎక్కువగా జరిగినాయి. హౌఎవర్, మనం గత 30 సంవత్సరాల్లో ఏం చూసాం? నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్, వరల్డ్ వైడ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ పెరిగినాయి, మొబైల్ నెట్వర్క్స్ పెరిగినాయి, మొబైల్ అప్లికేషన్స్ పెరిగినాయి. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ దీస్ సెక్టర్స్ కూడా పెరుగుతుంది. మనకి 20 సంవత్సరాల బ్యాక్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బేస్ కంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బేస్ ఎక్కువగా ఉంది. కాబట్టి వెనెవర్ వీ టాక్ అబౌట్ డిస్రప్టివ్ టెక్నాలజీస్ లైక్ డెస్క్టాప్ కంప్యూటర్స్, like internet, like mobile communications, like artificial intelligence enabled tools and platforms, మొదట్లో మనకి ఒక డిప్ కనిపిస్తుంది ఎంప్లాయ్మెంట్లో. అంటే ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ అవుట్ ఆఫ్ జాబ్ బికాస్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ద న్యూ టూల్స్ ఆర్ లైక్లీ టు బ్రింగ్. కానీ కొద్దిగా మనం అది సెటిల్ అయిన తర్వాత హ్యూమన్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. ఇట్ కెన్ ఆల్వేస్ ఎక్స్పాండ్ ఇట్ సెల్ఫ్ టు కన్సిడర్ అండ్ సాల్వ్ అదర్ థింగ్స్, అదర్ ప్రాబ్లమ్స్. ఇప్పటి వరకు దాన్ని మనం ప్రాబ్లంగా కూడా చూడలేదు, ప్రాబ్లంగా కూడా అనుకోలేదు, మన ఊహకు కూడా అందట్లేదు. బట్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలామందికి మొబైల్ ఫోన్స్ అని కానీ, ఈమెయిల్స్ అని కానీ, ఇలాంటి డాక్యుమెంట్స్ని ఒకరికొకరు పంపించుకోవచ్చు అని కానీ, ఇలా మన ఇంట్లోనే మనం కూర్చొని మనం వీడియోలు తీసుకోవచ్చని కానీ, ఎడిట్ చేసుకోవచ్చు అని కానీ, వాటిని పబ్లిష్ చేసుకోవచ్చు అని కానీ తెలియదు కదా. ఇట్ వాజ్ బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ మెనీ పీపుల్. ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్స్ ఆఫ్ ల్యాబ్స్ ఆఫ్ కంప్యూటర్ సైంటిస్ట్, ఆఫ్ నెట్వర్క్ ఇంజనీర్స్, ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్. మరి అవన్నీ ఇవాళ ఒక చోటకు వచ్చినాయి, రియలైజ్ అయినాయి. ఇవాళ మన చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ఒక 20,000 రూపాయలు, 50,000 రూపాయల ఫోన్ అని మనం అనుకుంటున్నాం. అంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ కంప్యూటర్ 20-30 years back, or maybe more powerful because of the new tools available today, new technologies available today. సో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఉన్న తెర మీదకి వచ్చే కొద్దీ కొంత మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గినట్టుగా కనపడతాయి, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. హవెవర్, హ్యూమన్ హిస్టరీ టీచెస్ us, consoles us, comforts us, because whenever such disruptive technology happened, humans evolved much faster, expanded in their operations much faster, human intelligence expanded much faster. Kabatti lot more will be done lot sooner by lot more people అన్నది మనం ప్రతి సందర్భంలోనూ గమనించాం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా అలాంటి డిస్రప్షనే ఉంటుంది, అలాంటి గ్రోత్ ఆపర్చునిటీసే ఉంటాయి, అలాంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి. దేర్ బై గివింగ్ రైజ్ టు బెటర్ ఎకనమిక్ కండిషన్స్ అండ్ బెటర్ లివింగ్ కండిషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనేది నా నమ్మకం. బట్ ఫర్ దిస్ టు హ్యాపెన్, ఇది జరగాలి అంటే మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ని రెసిస్ట్ చేస్తూ కంప్యూటర్స్ వద్దనో కంప్యూటర్స్ రాకూడదనో ఫైట్ చేసినందులో ఉపయోగం లేదు, దాన్ని మనం ఎవరో ఆపలేకపోయాం. రాదర్ దెన్ దాట్, అవంటే ఏంటో, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటో, అప్లికేషన్స్ అంటే ఏంటో, కంప్యూటర్స్ అంటే ఏంటో, కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయో, కంప్యూటర్స్ని ఎలా వాడుకోవచ్చో, స్మార్ట్గా ఎలా వాడుకోవచ్చో, ఆఫీస్ పని ఫాస్ట్గా చేయడానికి ఎలా వాడుకోవచ్చో, లేదా మీ పనుల్లో మీరు ఏ సెక్టర్లో ఉన్నా, ఎలాంటి రంగంలో ఉన్నా కానీ మీ రంగంలో ఈ కంప్యూటర్స్ ఎలా ఉపయోగపడతాయో వెంటనే నేర్చుకోవాలని ట్రై చేసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, అలాంటి స్పెషలిస్ట్ని ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు దాని బెనిఫిట్స్ని బాగానే పొందారు. వాళ్ళకేం నష్టం రాలేదు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టర్న్ ఓవర్స్ పెరిగినాయి, ఇన్ మెనీ కేసెస్ వాళ్ళ లాభాలు కూడా పెరిగినాయి. ఇక్కడ కూడా మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన 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 వృత్తి ఏంటి, మన రంగం ఏంటి అనే దానికంటే కూడా, సపోజ్ నేను వ్యవసాయంలో ఉన్నాను అనుకోండి, నేను పశు పెంపకంలో ఉన్నాను, ఉన్నప్పటికీ నా స్మార్ట్ ఫోన్ తోటి, నా దగ్గర ఉన్న ఫోన్ తోటి, వాళ్ళందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, నా దగ్గర లేకపోయినా మా ఇంట్లో ఫోన్ ఉంది. సో ఇవాళ మా ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు అనే ఫ్యామిలీస్ దాదాపుగా ఉండకపోవచ్చు. సో ఏదన్నా ఉన్నా కానీ వెరీ సూన్ అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో నేను ఫిషరీస్లో పనిచేసిన, నేను యానిమల్ హస్బెండరీలో పనిచేసిన, నేను వ్యవసాయంలో పనిచేసిన, నేను ఫుడ్ ప్రాసెసింగ్లో పనిచేసిన, నా రంగం ఏదైనా కానీ, నేను టీచింగ్లో పనిచేసిన, మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసిన, లాజిస్టిక్స్లో పనిచేసిన, హెల్త్ కేర్లో పనిచేసిన, మెయింటెనెన్స్లో పనిచేసిన, కన్స్ట్రక్షన్లో పనిచేసిన, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏ రంగంలో నేను ఉన్నా సరే నాకు ఒక అవకాశం ఉంది. ఇది ఈ సోకాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే డిస్రప్టివ్ టెక్నాలజీ నుండి ముందు నేను అడ్వాంటేజ్ పొందాలి అంటే, మా ఫ్యామిలీకి అడ్వాంటేజ్ రావాలంటే, మా పిల్లలని నేను గైడ్ చేస్తూ ఆ డైరెక్షన్లోకి పంపాలంటే, వాళ్ళు ఏమేమి చదువుకోవాలో మనం అర్థం చేసుకుని డిసైడ్ చేసుకోవాలనుకుంటే, మన ఫోనుల్లో మనం స్మార్ట్గా ఏం చేయగలుగుతున్నామో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా జనరేషనల్ గ్యాప్ ఉంటుంది, అవేర్నెస్లో గ్యాప్ ఉంటుంది. డెఫినెట్లీ మా నాన్నతో పోలిస్తే నాకు ఈ ఫెమిలియారిటీ ఎక్కువ అని అనిపిస్తుంది, కానీ నాతో పోలిస్తే మా పిల్లలకి ఇంకా ఎక్కువ అనేది ఈజ్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి ఇక్కడ మొహమాటాలకు పోకుండా, మన వయసుతో సంబంధం లేకుండా, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, మనకంటే చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, డెఫినెట్లీ వీ షుడ్ సిట్ విత్ దెమ్. వాళ్ళతో కూర్చుని వాళ్ళు ఆ ఫోన్ని ఎందుకు వాడుతున్నారు, ఇంకా ఎందుకు వాడచ్చు, లేదా మన సమస్యలకి ఆ ఫోన్ ఏమన్నా ఉపయోగపడుద్దా, మనం చేసే పనుల్లో సమస్యలు అంటే దానికి ఏమన్నా ఉపయోగపడుద్దా. అబ్బాయి నా దగ్గర 4 గేదెలు ఉన్నాయి, దానికి ఇలా మేత వేస్తున్నాను, ఈ మేత వేయాలా ఇంకేదన్నా బెటర్గా మేత దాణా వేయొచ్చా, వేస్తే నాకు ఎంత పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది,
నేను పెట్టే ఖర్చుకి నా పాల ఉత్పత్తికి నాకు అది బాగుంటుందా, నేను అది చేయటం మంచిదా, లేదంటే ట్రెడిషనల్గా నేనేం చేస్తున్నానో ఆ పచ్చిగడ్డి, ఎండుగడ్డి, జనపకట్టలు అలా చేసుకుంటూ వెళ్తే నాకు సరిపోద్దా, ఇలాంటివి అడగాలి క్వశ్చన్స్. ఐ థింక్ ఎవ్రీబడి మన గ్రామీణ ప్రాంతంలో మరి ముఖ్యంగా మన పట్టణాల్లో, మన నగరాల్లో నాకు దీంతో సంబంధం లేదని ఎవరూ కూర్చోద్దండి. మనందరికీ దీంతో సంబంధం ఉంది. మనందరికీ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మనం పక్క వాళ్ళని అడుగుతున్నాం ఇంతకుముందు మనకేదైనా తెలియకపోతే. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అప్పుడేం చేయాలి. సి రకరకాల సందర్భాల్లో రకరకాల డౌట్స్ ఉంటాయి. మన పక్కన వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళకి తెలిసేమో, వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళ గతంలో ఇది జరిగింది కాబట్టి, వాళ్ళకి దే షుడ్ హ్యావ్ సమ్ ఐడియా అనే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడాలి, మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మన కంప్యూటర్స్లో, మన సెల్ ఫోన్లో, మన ఇంట్లో ఉన్న సెల్ ఫోన్లో, మన అమ్మాయి దగ్గర ఉన్న సెల్ ఫోన్, మన అబ్బాయి దగ్గర ఉన్న సెల్ ఫోన్లో ఈ చాట్‌జీపీటీ లాంటి అప్లికేషన్లు లేదా ఇంకా మిగతా అప్లికేషన్స్, ఈ ఏఐ ఇంటర్ఫేసెస్, ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే టూల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి పేర్లు మనకు తెలియకపోవచ్చు కానీ మనం అడిగితే తెలుస్తాయి. ఉదాహరణకి డాక్టర్ గారు నన్ను అలా తినమన్నాడు, నేను ఇంకేం తింటే బాగుంటుంది. గతంలో మనకి డాక్టర్ గారు చెప్పింది మనకు సరిపోయేది, లేదంటే మన పెద్దవాళ్ళు చెప్పాలి. అంతకంటే ఎక్కువ మనం రీసెర్చ్ చేయడానికి కూడా అవకాశాలు ఉండేవి కాదు. ఇవాళ మనం దానికి తోడుగా డాక్టర్ గారి అడ్వైజ్కి తోడుగా డాక్టర్ గారు ఏం చేయమంటున్నాడో దాన్ని ఇంకా అర్థం చేసుకోవటానికి, ఎందుకు అలా చేయమంటున్నాడో ఇంకొద్దిగా అర్థం చేసుకోవటానికి, ఫాలో అవ్వటానికి, మనల్ని మనం కన్విన్స్ చేసుకోవటానికి ఈ టూల్స్ అన్నీ పనికొస్తాయి. వ్యవసాయంలో మన పంట మీద పురుగులు ఉన్నాయి, ఆ పురుగు ఫోటో తీయండి, ఆ మొక్క ఏదో చూడండి, ఆ మొక్క మీద ఆ పురుగును ఫోటో తీస్తే ఆటోమేటిక్గా ఇవాళ దానికి పరిష్కారం ఏంటి అని చెప్పి అప్లికేషన్స్ ఉన్నాయి. లేదు ఈ ఫోటోని మన పురుగుల మందు షాప్కో, ఇంకొక మనకు తెలిసిన ఇంకొక ఆఫీసర్ గారికో, మండల ఆఫీసులకు, మండలంలో ఉన్న మన అగ్రికల్చర్ ఆఫీసర్కి ఎవరో ఒకరు పంపామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ చెప్పేస్తారు, ఓహో ఇది ఈ ఈ చెట్టుకి, ఈ మొక్కలకి ఈ పురుగు ఆశిస్తుంది కాబట్టి దీనికి పలానా పెస్టిసైడ్ వాడితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మనం చెప్పేస్తాం. కాబట్టి మనం ఏ పని చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏ పని చేసినా ఈ పని చేయటంలో మనకు వస్తున్నటువంటి డౌట్స్ మనం క్లియర్ చేసుకోవడానికి ఇవాళ ఏఐ ఎనేబుల్డ్ టూల్స్ ఉన్నాయి. కాబట్టి ఏఐ ఎనేబుల్డ్ టూల్స్ని, ఈ కృత్రిమ మేరతో పనిచేసే వస్తువుల్ని లేదా అప్లికేషన్స్ని అర్థం చేసుకుని, అర్థమైన వాళ్ళ సహాయం తీసుకుని మనం దాని మీద మనసు పెట్టడం వల్ల మనం చేసే పని బాగా చేయగలుగుతాము. మన పనిని లో నుంచి మనం బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, నాకు ఫ్యూచర్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఉండదేమో అనే టెన్షన్ లేకుండా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ట్రూ ఫ్రమ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇది 100% మాన్యువల్ లేబర్ దగ్గర నుంచి 100% ఆటోమేషన్ జరుగుతుంది అనుకునే ఈ మధ్య ఈ స్పెక్ట్రమ్, ఎంటైర్ స్పెక్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఎంటైర్ వర్క్ ఫోర్స్కి ఇది ట్రూ. ఈ సిచ్యువేషన్ ఇస్ ట్రూ. నాకు దీంతో సంబంధం లేదు అనేవాళ్ళు ఎవరు మిగలరు. నాకు ఇది వద్దు అనేవాళ్ళు మాట చెల్లదు. నీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా, ఏఐ ఈజ్ రియల్. ఈ కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు అనేకంగా వస్తున్నాయి. దాదాపుగా అన్ని రకాల గ్యాజెట్స్, మనం గతంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎక్కడైతే ఆగిపోయామో వాటిని వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎనేబుల్ చేయబడిన వస్తువులుగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం మెకానికల్ వస్తువులు అని ఏదైతే అనుకుంటున్నామో గతంలో, వాటికి కూడా ఈ ఈ ఎలక్ట్రానిక్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఆ అప్లికేషన్స్, ఆ టూల్స్ అటాచ్ చేయటం వల్ల వాటిల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది, మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మన కార్లు, మన బస్సులు, మన ఆటో రిక్షాలు, మన మన ట్రక్స్, ట్రాక్టర్లు, ఇవన్నీ పనిచేసే విధానంలో గణనీయమైన మార్పులు రావడానికి అవకాశం ఉంది.
ఎప్పుడు ఎవరు ఏ పని చేయాలో, ఏ మేరకు చేయాలో, మన పొలం ఎలా ఉండాలో, మన భూమిలో తేమ ఎలా ఉండాలో, మన విత్తనాలు ఏ కండిషన్లో నాటాలో, నాటిన విత్తనాలు ఎలా ఉన్నాయో, పెరిగిన మొక్కలకి ఏ ఏ పురుగులు ఆశిస్తున్నాయో, ఏ తెగుళ్ళు ఆశిస్తున్నాయో, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకోవటానికి, దాని పరిష్కారాలు కనుక్కోవటానికి మన చేతిలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్, మన స్మార్ట్ ఫోన్లో ఆల్రెడీ పనిచేస్తున్న అప్లికేషన్స్, వీటికి తోడు రాబోతున్నటువంటి న్యూమరబుల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి కొత్త కొత్త అవకాశాలను కల్పిస్తాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయా? టెంపరీగా అలా అనిపించవచ్చేమో కానీ లాంగ్ రన్లో అలా జరిగే అవకాశం లేదు. నంబర్ 2, మరి నా జాబ్ సేఫా? నీ జాబ్ సేఫే టు ద ఎక్స్టెంట్ ఏ మేరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు పనిచేస్తున్న సెక్టర్లో ఎంటర్ అవుతుందో ఆ మేరకు నువ్వు కూడా ప్రిపేర్ అవుతూ, మీరు కూడా రెడీ అవుతూ ఉంటే యు ఆర్ సేఫ్. మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంది, ఈ టూల్స్ అండ్ టెక్నాలజీస్తో సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా యూ విల్ బీ స్టిల్ వాల్యుబుల్, మోర్ వాల్యుబుల్. మీ జాబ్ ఉంటుంది. కొత్త పిల్లలకి ఎక్కడ అవకాశాలు వస్తాయి? వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలాంటి న్యూవర్ ఐడియాస్ మీద వాళ్ళకి డెఫినెట్గా పరిచయం పెరగాలి. ఇఫ్ దట్ ఈస్ దేర్ మేజర్, ఆఫ్ కోర్స్ దే విల్ ఫైండ్ many more works, many more opportunities for them directly. But other branches of engineering, other branches of education, other streams of studies like accounting అనుకోండి, లా అనుకోండి, మెడిసిన్ అనుకోండి, ఫార్మస్యూటికల్ సైన్సెస్ అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్. మీ ఫీల్డ్ని అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టచ్ అయిపోతుంది కాబట్టి మీ ఫీల్డ్లో ఎలాంటి మార్పులు రావడానికి అవకాశం ఉందో, ఎలాంటి మార్పులు వస్తున్నాయో, ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో మీరు గమనించుకుంటూ దానికి మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్, యాజ్ ఎ డొమైన్ ఎక్స్పర్ట్, యాజ్ లీడర్ ఆఫ్ ద సెక్టర్, వేర్ ఎవర్ యు ఆర్, యూ కెనాట్ ఎస్కేప్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు ఎస్కేప్, you better embrace it, sit with people who already know about these things, get introduced, get some minimal training. మనకి ఎవరో ఒకళ్ళు చేస్తే, ఒక 10 నిమిషాల్లో మనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనంతటా మనం గంటలు రోజులు కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో కోచింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్, ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. నా ఫోన్లో ఏదేది ఉంటుంది, ఏమేమి చూసుకోవచ్చు, ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న విషయాలు నాకు తెలియకపోతే డెఫినెట్లీ దేర్ ఈజ్ సంబడి ఇన్ మై హౌస్ హూ నోస్ ఇట్. లేదంటే మా అపార్ట్మెంట్ బిల్డింగ్లో చాలామంది ఉన్నారు, మా ఊర్లో చాలామంది ఉన్నారు, మా చుట్టాల్లో చాలామంది ఉన్నారు. ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ మీరు అడగాలి. మీ మనసులో వచ్చిన క్వశ్చన్కి ఆన్సరు దొరికే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ టూల్స్లో బాగా ఉంది. కాబట్టి మనం వేరే వాళ్ళని అడిగితేనే తెలియాలి అనేది కాదు, వేరే వాళ్ళని అడిగితే మనకు తెలిసే దానికంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషను ఈ చాట్‌జీపీటీ లాంటి టూల్స్ మనకి ఇవ్వగలుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన పక్క వాళ్ళకి వాళ్ళు గతంలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో నుంచి చెప్పగలుగుతారే కానీ మోర్ కాంప్రహెన్సివ్గా, లేటెస్ట్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కాబట్టి మనం ఇంతకుముందు మన పక్క వాళ్ళని, పెద్దవాళ్ళని అడగటం అవసరము. అలా అడగటం అనేది ఒక స్కిల్. అలాంటి స్కిల్ అందరికీ ఉండాలని ఎలా మనం ప్రోత్సహించామో, నేర్చుకున్నామో మనందరం కూడా చిన్నప్పటి నుంచి. దానికి తోడు డెఫినెట్గా దట్ ఈస్ ఇంపార్టెంట్. బికాజ్ మనం మళ్ళీ మనుషులతోటే మాట్లాడాలి, మనుషులతోటే పనిచేయాలి, మన చుట్టూ మనుషులే ఉంటారు, అవన్నీ స్టిల్ దే ఆర్ ఇంపార్టెంట్. దానికి తోడు మెషిన్ని, ఫోన్ని, కంప్యూటర్ని కూడా అడగటం మనం నేర్చుకోవాలి. మనందరికీ రాయటం, చదవటం రాకపోవచ్చు. ఇవాళ వస్తున్నటువంటి కొత్త కొత్త టూల్స్ రాస్తేనే అని కాదు, మనం మాట్లాడినా వాటికి అర్థమయ్యే అవకాశం ఉంది. సో మనం ఏ భాషలో మాట్లాడినా వాటికి అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాను రాను నా ఉద్దేశం లిపి లేని భాషలకు కూడా బేస్డ్ ఆన్ సౌండ్, బేస్డ్ ఆన్ ఆడియో, బేస్డ్ ఆన్ విజువల్స్ మనకి సమాధానాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
మనం ఏ భాష మాట్లాడుతున్నాము అనే దానికంటే కూడా అలాంటి భాషలో ఇవాళ లేకపోయినా రేపు ఎల్లుండో 1 or 2 or 3 or 4 ఇయర్స్లో అలాంటి టూల్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మీకు తెలిసిన భాషలో మీ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం ట్రై చేయండి. మీ భాష ఇమీడియట్గా ఆ సిస్టమ్కి అర్థం కాకపోతే ఆ సిస్టమ్ కూడా ఇవాల్వ్ అవుతుంది కాబట్టి ఇంకొక 1 or 2 or 3 ఇయర్స్లో అలాంటి అప్లికేషన్స్ ఎటు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు దగ్గరగా ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ని, ఉదాహరణకి మన భారతదేశంలో వందలాది లాంగ్వేజెస్ ఉన్నాయి, డయాలెక్ట్స్ అంటాం. కొన్నిసార్లు వాటికి ప్రధానమైన భాషకున్న లిపిలోనే రాస్తాము. భాష వేరుగా ఉన్నప్పటికీ ఉదాహరణకి తుళు అంటారు. మనం ఆంధ్ర ప్రాంతంలో చాలామంది రకరకాల భాషలు మాట్లాడుతుంటారు. ఆ భాషకు లిపి ఉండదు. వాళ్ళకి దగ్గరగా ఉన్న భాష తెలుగు కాబట్టి మళ్ళీ కొన్నిసార్లు తెలుగు తెలిసిన వాళ్ళతో తెలుగులో మాట్లాడుతుంటారు. సో అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రధానంగా తెలుగు వచ్చే ఉంటుంది, మాట్లాడటం వచ్చే ఉంటుంది, వింటే అర్థమవుద్ది. కాబట్టి ఈ టూల్స్ అన్నీ కూడా దాని చుట్టూనే తయారు చేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడగలిగిన మనకు సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇప్పటివరకు మనం ఊహించుకుంటుంది, ఇప్పటివరకు జరుగుతున్నది, ఇక నుంచి జరగబోయేదని మనం ఊహించుకుంటున్నాం. నా ఉద్దేశం ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఇవాళ మనం ఊహించుకున్నది ఎంత సింపుల్ థింగ్సో, ఎంత ప్రిమిటివ్ థింగ్సో అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏదో వరి అవ్వాల్సిన అంశం కాదు, భయపడాల్సిన అంశం అంతకంటే కాదు, అపోజ్ చేయాల్సిన అంశం కాదు. మనిషి మేధస్సు పెరిగే కొద్దీ ఈ మేధస్సులో నుంచి పుట్టుకొస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త సింప్లిఫికేషన్స్, ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగించుకుంటే, సక్రమంగా ఉపయోగించుకోవటం కుదిరితే ఉపయోగించుకుంటే మానవాళికి ఎంతగానో సేవ చేస్తాయి. మన మాన్యువల్ లేబర్ని, మన ఫిజికల్ కష్టాన్ని తగ్గించి మనం గంటల తరబడో, రోజుల తరబడో, వారాల తరబడో చేస్తే ఏం ఫలితాలు వస్తాయో అవి కొన్ని సందర్భాల్లో సెకండ్స్లోనూ, నిమిషాల్లోనూ అలాంటి ఫలితాలు ఇవ్వగలవు. కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా, మీ స్థాయి ఏదైనా, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని ఆల్రెడీ టచ్ చేస్తుంది. మీ చేతిలో ఫోన్ ఉంది అంటే మీ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్న గ్యాడ్జెట్ ఆల్రెడీ ఉంది. దానికి తోడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, మనం ఉపయోగించుకోగలిగినటువంటి అప్లికేషన్స్ ఎక్కడ దొరుకుతాయో, మనం ఉపయోగించుకోవడానికి మన అవసరాలకు కావాల్సినటువంటి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో తెలిసిన వాళ్ళని అడిగి, లేదా మనమే కొంత ఎక్స్ప్లోర్ చేసి డిపెండింగ్ ఆన్ మన కంఫర్ట్ లెవెల్ మనం వీటన్నిటిని తెలుసుకోవచ్చు. నాకు తెలియదు అని మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవరికో తెలుసని మీరు అనుకుంటే అది డెఫినెట్గా మీకు తెలిసే అవకాశమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నటువంటి పెను మార్పు, రెవల్యూషనరీ చేంజ్. కాబట్టి అందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని రిలేటెడ్గా, దాన్ని బేస్ అయ్యి దాంతో పనిచేసే అప్లికేషన్స్ని ఎంబ్రేస్ చేసుకుంటారని, దాన్ని సపోర్ట్ చేస్తారని, దాన్ని ప్రాపగేట్ చేస్తారని, దాన్ని విస్తృతంగా మనం ఉపయోగించుకోవడం ద్వారా, ఉపయోగించుకునే అవకాశాలు వెతుక్కోవడం ద్వారా మనందరికీ మంచి జరుగుతుందని, మనలో ఎక్కువ మందికి ఇంకా సఫిస్టికేటెడ్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ మందికి ఎక్కువ వర్క్ తక్కువ టైంలో చేసే అవకాశాలు వస్తాయి. కాబట్టి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బెటర్ ఎకనామిక్ సిచ్యువేషన్స్, బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ మనందరికీ వచ్చే అవకాశాలు ఏఐ ద్వారా మెండుగా ఉన్నాయి అనేది నా అభిప్రాయం.